వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. విచారణను 6వ తేదీకి వాయిదా వేసింది విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ మంజూరీ కోసం వంశీ పిటిషన్ వేశారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ. జాగ్రత్త వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. విచారణను 6వ తేదీకి వాయిదా వేసింది విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ మంజూరీ కోసం వంశీ పిటిషన్ వేశారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, వల్లభనేని వంశీ పిటిషన్పై పోలీసులు కౌంటర్ వేసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? ఏదైతే గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసినటువంటి సత్యవర్ధన్ కేసు భాగంగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఇటీవల చేసి విజయవాడ సబ్ జైలుకి రిమాండ్ కేసుకి అయితే తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకి సంబంధించి తనకి ఇవ్వాలి అంటూ కూడా విజయవాడ ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానాన్ని అయితే కనుక ఇటు వల్లభనేని వంశీ ఇప్పటికే పలుమార్లు ఈ కేసుకి సంబంధించి పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎట్టకేలకి ఈ కౌంటర్ అనేది కూడా దాఖలు చేస్తే కనుక ఇరు పక్షాల వాదనలు అయితే కనుక ఈ యొక్క న్యాయస్థానం అనేది కూడా విన్నట్టు కూడా తెలుస్తోంది. దీనిపై కూడా ఇటు పోలీసులు ఈలోపు ఏదైతే ఈ కేసుకి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించి బెయిల్ పిటిషన్ ఇవ్వకూడదు అంటూ కూడా కోరే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా కనబడుతుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ సంతోష్. జాగ్రత్త